కొద్ది రోజుల క్రితం మావోయిస్టులకు మద్దతు ఇస్తూ ప్రజలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో గాదె ఇన్నయ్యను ఎస్ఐఏ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా జనగామ జిల్లా జాఫర్గఢ్లోని గాదె ఇన్నయ్య మా ఇల్లు ఆశ్రమంతో పాటు స్వగ్రామం సాగరంలోని ఆయన నివాసంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ₹1,00,000 నగదు సీజ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటికే ఇన్నయ్యను అరెస్ట్ చేసిన అధికారులు ప్రస్తుతం ఆయనను రిమాండ్ నిమిత్తం చంచల్గూడ జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగానే ఆశ్రమంలో కీలక ఆధారాల కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. రేసనగానే పోతలేడా? కొద్ది రోజుల క్రితం మావోయిస్టులకు మద్దతు ఇస్తూ ప్రజలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో గాదె ఇన్నయ్యను ఎస్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా జనగామ జిల్లా జాఫర్గఢ్లోని గాదె ఇన్నయ్య మా ఇల్లు ఆశ్రమంతో పాటు స్వగ్రామం సాగర్లోని ఆయన నివాసంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ₹1,00,000 నగదును సీజ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటికే ఇన్నయ్యను అరెస్ట్ చేసిన అధికారులు ప్రస్తుతం ఆయనను రిమాండ్ నిమిత్తం చంచల్గూడ జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగానే ఆశ్రమంలో కీలక ఆధారాల కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.